ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే గణేష్ ఆగమనం ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలానే నేను మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్స్ PNGs వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇన్స్టాగ్రామ్ ఫోటోని లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్ ఆ ఫోటో అనేది మనకైతే ఈ టైప్లో అనేది ఉంటుంది. సో చూస్తారు కదా, మనకైతే బ్యానర్ అనేది ఈ టైప్లో ఉంటుంది. నేనైతే ఈ ఫాంట్ కూడా యూస్ చేసిన. ఈ ఫాంట్ నేమ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేను ఒక ప్రాసెస్ చేసి మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్స్ కూడా స్టార్ట్ చేద్దాం. పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి మీ దాంట్లో. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆల్ మెటీరియల్ లింక్స్ దగ్గర. నేను మీకైతే గణేష్ PNG కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్. చూడండి, గణేష్ PNG కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీ యొక్క గణేష్ ఫోటో అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఎరేజ్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇది హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇదైతే 69 అయితే పెట్టుకోండి. 69 ఇదైతే 80 పెట్టుకోండి. ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఈ సెట్టింగ్ చేసుకున్నాక చూడండి, మీకు ఎంత కావాలంటే అంత అయితే రబ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇంత అయితే రబ్ చేస్తున్నాను. దాని తర్వాత మీకు ఎంత కావాలో అంత అయితే రబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈ రెండు అయితే వర్టికల్ అయితే పెట్టుకోండి. ఇలా 0లో అయితే కంపల్సరీ పెట్టుకోండి, మీకు బాగుంటుంది. అడ్జస్ట్ దగ్గర వచ్చేసినాక మీకు కనిపించిన లుక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే నేను కలర్ అనేది ఇస్తున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసింది. దాని తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, సో నేను ఈ క్లాత్ది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే కొంచెం సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. లుక్ అయితే మీకు ఐస్ వరకు అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసుకున్నాక షాడో దగ్గర వచ్చేసేయండి. ఈ రెండు అయితే 100లో అయితే పెట్టుకోండి. దాని తర్వాత పొజిషన్ వచ్చేసి ఇలా 0 దగ్గర అయితే పెట్టుకోండి. 0 దగ్గర అయితే ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక అడ్జస్ట్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా లుక్ కొంచెం బాగుంటుంది. మనం ఆగమనం చేసేటప్పుడు అయితే గణేశుని అయితే ఐస్ అనేది క్లోజ్ ఉండాలి. అప్పుడు మనకి కావాల్సిన అయితే లుక్ కొంచెం మంచిగా ఉంటుంది. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి మీరైతే. నేను మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒక చెక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే పెద్దగా అయితే చేసుకోండి. చేసుకున్నాక ఏం చేస్తారంటే ఓపాసిటీ అయితే తక్కువ అయితే పెట్టుకోండి. 35 అట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఎరేజ్ దగ్గర వచ్చేసినాక వచ్చేసి 71 అయితే పెట్టుకోండి. హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఈ 60 పెట్టి ఈ సైజ్ అయితే ట్రై చేయండి. సో ఇలా అయితే రఫ్ చేసుకోండి. మీరైతే రఫ్ చేసుకోవడానికి మీకైతే ఈజీ మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఇలా మీరు సైజ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, మీ సైజ్ కూడా చేంజ్ చేసుకోండి. సో రఫ్ అయిపోతుంది. సో ఏం చేస్తారు, టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక లేయర్ దగ్గర అయితే వచ్చేసేయండి. ముందుగా అయితే ఈ రెండు ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే లాక్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని మూవ్ డౌన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు అనేది ఇప్పుడు ఓపాసిటీ కొంచెం పెట్టుకుంటే మీకు అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంత ఉంది కదా. సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ దగ్గర వచ్చేసినాక ఈ సైజ్ అయితే మెయింటైన్ చేయండి. ఈ సెట్టింగ్స్ అయితే డెఫినెట్లీ అయితే మీరు ట్రై చేయాల్సిందే. సెట్ చేసుకోండి, మీకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో మనకైతే కొంచెం లైట్ అయితే ఎరేజ్ చేసుకుందాం. ఈ సైజ్ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఈ సెట్టింగ్స్ అయితే చేసుకున్నాక ఇలా ప్లస్ సింబల్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, నేను మీకు ఇక్కడ చూడండి, నేనైతే మీ గణేషుంది
మీ యొక్క యూత్ నేమ్ అయితే రాసుకోండి. చూడండి నేనైతే రాస్తున్నాను. సో ఇదైతే మీ యొక్క యూత్ నేమ్ అయితే రాసుకున్నాక సీ ఆల్ దగ్గర వచ్చేసినాక నేనైతే ఫాంట్స్ చూడండి, నేనైతే ఎక్కువైతే ఈ బ్యానర్కి వాడాల్సిన ఫాంట్స్ అయితే ఇవి. ఈ యొక్క ఫాంట్ ఇది, ఈ రెండైతే ఒకటే, ఇది ఇది అండ్ ఇది ఇంకొకటి వచ్చేసి ఇది. ఈ ఫాంట్స్ అన్ని నేనైతే మెన్షన్ చేస్తాను. మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేసింగ్ దగ్గర వచ్చేసినా కూడా ఇట్లా ఈ టైప్ లైన్ అయితే ఉంటుంది. షార్ట్ చిన్న అయితే చేసుకోండి మీకు నచ్చిన సైజెస్లో. సో ఇలా అయితే చేసుకోండి. మీ యొక్క యూత్ నేమ్ అయితే రాసుకోండి ఇలా. సో ఇలా రాసుకున్నంత వల్ల మీకైతే కొంచెం మంచిగా లుక్ అనేది వస్తుంది. సో నేనైతే మొత్తం డీటెయిల్స్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను. సో చూడండి ఈ టైప్లో అయితే ఉంటుంది. సో నేను మీకు ఇది చూడండి ఫాంట్స్, మీరైతే మన ఇన్స్టాగ్రామ్ లింక్లో అయితే క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే ఫోటో అనేది షో అవుతుంది. సో ఈ ఫోటో మీద ఏమేమి డీటెయిల్స్ ఉందో మీ యొక్క యూత్ నేమ్ అయితే రాసుకోండి. అలానే ఈ గణేష్ ఆజ్ఞానం అని ఉంటుంది. డేట్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో అప్పుడైతే రాసుకోండి. ఏ టైంకి టైమింగ్ డే అండ్ వెన్యూ ఎక్కడ తీస్తున్నారో సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్. సో అయిపోతే ఈ ప్రాసెస్ వరకు అయితే మనకైతే కావాల్సింది చూడండి, నేను మీకు ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మొత్తం అయిపోయినాక టిక్ మార్క్ దగ్గర అయితే టిక్ ఇచ్చేసేయండి. దాని తర్వాత సింపుల్ ఇలా సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ బార్డర్ ఉంటుంది, ఇది చూడండి. బార్డర్ దగ్గర అయితే టిక్ మార్క్ అయితే ఇలా ఇచ్చేసేయండి. కంప్లీట్ అయితే నేను చూడండి మనకైతే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది, అందుకే నేను ఇలా అంటున్నాను. సో మీకు ఏ టైప్లో కావాలన్నా పైన అయితే షార్ట్ కూడా చేసుకోవచ్చు మీరు. సో పైన కనిపిస్తుంది డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత అయితే దాని తర్వాత చూడండి ఎన్హాన్స్ చేసుకోండి. మీ యొక్క ఫోటోని ఎన్హాన్స్ చేసుకున్నాక చూడండి నేను చూపిస్తాను. సో మన ఫోటో అనేది అయితే ఇంటెన్సిటీ 100 పెట్టుకొని ఇలా అయితే చూడండి, ఇలా అయితే నీట్గా అనేది ఎన్హాన్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పైన కనిపిస్తుంది టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఇలా కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.